ఎస్ గట్టి పంచాయతీ ఇచ్చింది కేకేఆర్కి అయితే. ముంబై 2 మ్యాచ్లు వరుసగా ఓడిపోయినప్పటికీ 3వ మ్యాచ్లో అయితే ఒక మంచి విజయం అయితే సాధించింది. అది కూడా భారీ విజయం. ఎందుకంటే మీకు టార్గెట్ 116 పరుగుల టార్గెట్ని దాదాపు 12 ఓవర్లు అంటే ఆల్మోస్ట్ 13 ఓవర్లు లోపే కంప్లీట్ చేసేసింది. వికెట్లు కూడా పెద్దగా ఏం కోల్పోలేదు. మంచిగా అయితే టార్గెట్ చేసేసింది. అక్కడ మీరు చూసుకుంటే రికల్టన్ కావచ్చు, రోహిత్ శర్మ ఫెయిల్ అయినప్పటికీ రికల్టన్ కావచ్చు, లేకుంటే సూర్యకుమార్ యాదవ్ 9 బాల్లో దాదాపు మంచి స్కోర్ 27 పరుగులు చేశాడు. 2 సిక్స్లు 3 4 తోటి అయితే ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ అయితే ఆడడం చూసాం. ఓవరాల్గా అయితే మీకు రికల్టన్ కూడా ఒక 62 పరుగులు అయితే చేయడం చూసాం. 5 సిక్స్లు 4 4 తోటి అయితే భారీ విజయం అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఫాస్ట్గా చేశారు. నెట్ రన్ రేట్ కూడా ప్లస్లోకి వచ్చింది. మొన్న ఏదైతే 2 మ్యాచ్లు ఓడిపోయారు మైనస్లో పోతే ఇప్పుడు ప్లస్ 0.3కి వచ్చి అయితే వచ్చింది. మంచిగా అయితే విజయం సాధించారు. కేకేఆర్ని అయితే లాస్ట్ డిపెండింగ్ ఛాంపియన్ కదా, ఆల్రెడీ వాళ్ళ ఓటముల పరంపర అయితే కొనసాగుతుంది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఒక మంచి విజయం తోటి అయితే ముంబై అయితే ముందుకు వచ్చింది. కాకపోతే రోహిత్ శర్మ 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడండి. ఇదే కొంచెం వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టే విషయం కనిపిస్తుంది. అలానే అశ్విన్ కుమార్ అని కలిసి చెన్నై అనుకుంటాం, తమిళనాడు చెందిన వ్యక్తి ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ వేసాడండి. అతనైతే 4 వికెట్లు తీసుకోవడం చూసాం. అలానే దీపక్ చార్ కూడా 2 వికెట్లు తీసుకోవడం చూసాం. ఏ టైంలో కూడా వాళ్ళు చెప్పుకోవడానికి ఇంకా 116 స్కోర్ అంటే పెద్ద బ్యాట్స్మెన్స్ అంటే పెద్ద స్కోర్ ఏం రాలేదండి. అందరూ కూడా 20 లోపే అన్నట్టున్నారు. అందరూ కూడా బ్యాటింగ్ గురించి టోటల్గా విఫలమైంది అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ కూడా టోటల్గా విఫలమయ్యారు కదా. 12 ఓవర్లో వాళ్ళు మ్యాచ్ ముగించేశారంటే 116 టార్గెట్ని మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు బ్యాటింగ్ ఎంత విజృంభించి ఆడారు. ఎస్పెషల్లీ రికల్టన్ ఫామ్ కావచ్చు, లేకుంటే సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్లోకి వచ్చాడు. మంచిగా చాలా ఫాస్ట్గా అయితే చేయడం చూసాం. మీకు 9 బాల్లో 27 పరుగులు అంటే కదా చాలా హై స్ట్రైక్ రేట్తో ఆడడం చూసాం. ఓవరాల్గా అయితే ముంబైకి అయితే మొదటి విజయం దక్కింది. కేకేఆర్కి బ్యాడ్ లక్. చాలా భారీగా నెట్ రన్ రేట్ పరంగా చాలా దారుణంగా పడిపోద్ది. ఎందుకంటే మీరు చూస్తే దాదాపు 7 ఓవర్ల పైనే మీకు ముందుగానే మ్యాచ్ ముగిసిందంటే మీకు చాలా ఇంపాక్ట్ కలుగుతుంది వాళ్ళ నెట్ రన్ రేట్ పైన. ఫ్యూచర్లో వచ్చే మ్యాచ్ల పైన అయితే చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్లే ఆఫ్కి వెళ్ళే టైంలో ఇదంతా చాలా క్రూషియల్ అవుతుంది. కాబట్టి ఇంత దారుణ ఓటంలో అయితే ఉండకూడదని కోరుకుందాం. ఉంటే మటుకు ఆ టీము చాలా వెనక్కి అయితే వెళ్ళిపోతుంది ప్లే ఆఫ్ నుంచి. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ముంబై ఒక మంచి విజయంతో అయితే ముందుకెళ్తుంది. చూద్దాం మరి. ఇంకా ఎక్కడి నుంచైనా విజయాల బాట పడుతుందేమో చూద్దాం.